ఎలాగోలా చేసి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానని చెప్పాను కదా, ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు? ఇలా పదే పదే ఫోన్లు చేస్తే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరు ఏంటి అంటే నేనేం సమాధానం చెప్పాలి? నేను అడిగిన డబ్బు నేను ఇప్పటికిప్పుడు తీసుకుని రాలేను. ఇలా టార్చర్ పెట్టే కంటే నన్ను ఒకేసారి చంపేయండి. నువ్వు బ్రతికుంటే నాకు ఆదాయం, కానీ చంపేస్తే నాకేం లాభం చెప్పు? అయినా డబ్బులు తెచ్చేస్తున్నాను, ఇచ్చేస్తాను అనే డైలాగులు వదిలేసి చంపేయమని సెంటిమెంట్ డైలాగులు చెప్తావేంటి స్వీటీ? దయచేసి నా బాధ అర్థం చేసుకో. నువ్వు ఊహించినట్టు మేమేం గొప్ప వాళ్ళం కాదు. 50,000 రూపాయలంటే నాకు చిన్న అమౌంట్ కాదు. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకుని రావాలి? ఎక్కడి నుంచి తేవాలని ఓ బాధపడుతున్నావు కాబట్టి ఓ 50,000 వద్దులే, ఓ 1,00,000 రూపాయలు తీసుకురా. యాభై వేలే నా వల్ల కాదంటే 1,00,000 రూపాయలు నేను ఎక్కడి నుంచి తీసుకుని రావాలి? నాకెవరిస్తారు? నువ్వు నాతో వాదించే కొద్దీ రేటు పెరుగుతూనే ఉంటుంది. మర్యాదగా నేను చెప్పింది వినేసి అడిగిన డబ్బులు తెచ్చావే అనుకో, 1,00,000 దగ్గరే ఆగుతుంది. లేదంటే అది అలా అలా పెరిగిపోతుంది. కుదరదంటావా చెప్పు, నా దారి నేను చూసుకుంటాను. ఈ వీడియో చూడండి, చందాలు పంపించండి అని జస్ట్ ఒక్క క్లిప్ వదిలాననుకో మార్కెట్లోకి, నీ అందాన్ని చూడాలని ఆశపడేవాళ్ళు కోకోళ్ళలుంటారు. మనిషికి 1,000 రూపాయలు చొప్పున వేసిన కోట్లల్లో వస్తుంది. సరే, ఇంత దూరం వాళ్ళందరికీ పంపించి మీ ఇంటికి పంపించకపోతే బాగుంటుందా? అందుకే ఒక చిన్న క్లిప్ మీ అమ్మకు కూడా పంపిస్తా. ఆహా, ఒకవేళ పంపించానే అనుకో, పరిస్థితి ఏంటో చెప్పు? మీ అమ్మ తట్టుకోగలుగుతుందా? అలసిపోయి నా గుండె ఆగిపోదు. లేదు, మా అమ్మ బ్రతకాలి, ఆ గుండె 10 కాలాల పాటు కొట్టుకోవాలంటే నీ అందం ఖరీదనుకో, మీ అమ్మ ప్రాణం ఖరీదనుకో, 1,00,000 రూపాయలు తెచ్చివ్వు ప్లీజ్. అది ఇక నువ్వు చెప్పడానికి నేను వినడానికి ఏమీ లేదు. 1,00,000 తీసుకొస్తున్నావు, తీసుకురావాలి. ఏంటి కట్ చేసింది? సర్లే, మనసులో ప్రేమున్నా పైకి నన్ను అవాయిడ్ చేయాలని ట్రై చేస్తుందేమోలే. నా ప్రేమను ఒప్పుకోవడానికి తను భయపడుతోంది. తను భయపడుతుందని అలా వదిలేస్తే నా ప్రేమ నాకు దూరం అవుతుంది. నో, వర్షని ఎలాగైనా దక్కించుకోవాలి. కట్ చేస్తుంటే అర్థం కాదా మీకు? ఎందుకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నారు? ఫోన్ చేసి నన్ను విసిగించకండి. వర్ష, ఏమైంది నీకు? ఏం కాలేదు, ఫోన్ పెట్టే. హలో హలో హలో, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వేదో మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నావు. ఒకసారి కలుద్దాంరా, సరదాగా కాసేపు మాట్లాడుకుంటే నీ మైండ్ ఫ్రీ అవుతుంది కదా. నీకెన్నిసార్లు చెప్పాలి? నాకున్న సమస్యలు సరిపోవా? నువ్వు రమ్మన్న చోటుకొచ్చి నీ వెంట తిరిగి కొత్త సమస్యలు కొని తెచ్చుకోమంటావా? ఏమైంది వర్ష, ఎందుకంత కోపడుతున్నావు? ఇప్పుడు నేనేం చేశానని? అయినా ఇది నా మీద కోపం కాదు, నాకు తెలుసు. నువ్వేదో టెన్షన్లో ఉన్నావు. అదేంటో నాకు చెప్పు, నేను హెల్ప్ చేస్తాను కదా. నా పర్సనల్ విషయాలు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి ఫోన్ పెట్టేయ్. ఏంటి వర్ష ఇలా కాల్ కట్ చేసింది? నిజంగా నాతో మాట్లాడడం ఇష్టం లేదా, లేదంటే వేరే ప్రాబ్లం ఏదైనా ఉందా?
పెళ్లి చూపులకి రెడీ అయినట్టు రెడీ అయ్యి ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నావు. అది ఒకటే బాబా తక్కువ మాకు. మా పులి చెప్పుండదు కదా, అనుభవం ఏడుండదో ఆడ పని చేయాలని. అందుకే చీరల వ్యాపారం మొదలు పెడదామనే పోతాండాను. ఆ, మరి పెట్టుబడి? ఐడియా ఆయన ఇచ్చుండడు, దుడ్డు ఏడో చోట రాకపోతుందా. ఇప్పుడు ఎవరి దగ్గర అప్పు చేస్తావు? అప్పెందుకు చేస్తాను పాపా, నేనేమైనా షాప్ పెడుతుండానా ఏమి? మరి ఏం చేద్దామని? ఆ, ఏదో చిన్న మొత్తంలో నువ్వు చెప్పినట్టు బైక్ మీద స్టార్ట్ చేస్తున్నావు. ఒక నిమిషం అయితే. మొదటిసారిగా వ్యాపారం చేయబోతున్నావు. నేను దాచుకున్న డబ్బిది, ఇది ఉంచు. ఏంది పాపా ఇది? రాత్రి పగలు సవారీ చేసి నేను సేవ్ చేసుకున్న డబ్బులు నీ వ్యాపారానికి వాడుకో. ఎట్ట అగుపిస్తాడారు పాపా? ఆడపిల్ల దుడ్డు ఎత్తకపోయి వ్యాపారం చేసేవాడు మాదిరి అగుపిస్తాడానా? హలో కోట్రో, భార్యల మెడలో పుస్తల తాళ్లు తాకట్టు పెట్టి వ్యాపారం మొదలుపెట్టిన పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. అలా ఒంటి మీద బంగారం ఒలిచి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, నేను దాచిపెట్టుకున్న డబ్బులు తప్ప. ఇవి నీ వ్యాపారానికి ఉపయోగపడితే నాకు అంతకంటే కావాల్సిందేం లేదు. లక్ష్మీదేవి ఎదురొచ్చి లక్ష్మి ఇస్తానంటే కాదనడం ఏం బాగుంటుంది? నా వ్యాపారానికి మొదటి పెట్టుబడి నీదే. అదేం సరిపోతుంది? మీనాక్షి అక్క దుడ్డు ఇయ్యాలి కదా, ఆడ తీసుకుంటానులే. పర్లేదు, ఉంచు. వద్దు పాపా, నేను వ్యాపారం చెయ్యాలా బాగుండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటావు చూడు, అది చాలు. అయినా నువ్వు చెప్పిన మాదిరి నేను దుడ్డు తీసుకున్నాను కదా, నీ చేత్తో ఇచ్చిన ఈ నోటే మన బతుకులు నడిపే బోట్ అవుతుంది. అది ఏడకి తీసుకుపోతుంది అనేదే పైనుంచి ఆ వెంకన్న స్వామి చూసుకుంటాడు. మన చేతులు ఏముండదు చెప్పు. వెళ్ళొస్తాను పాపా. శుభమాంటూ వ్యాపారం మొదలు పెట్టాలని పోతాడాను, ఎదురు వస్తే బాగుంటుందేమో కదా.